పరిశుద్ధుగా ప్రేమ కలిగిన దేవానికి నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ సన్నిధిలో నేను స్తుతించడానికి, గణపరచడానికి నువ్వు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధర్మాన్ని ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన నీ వాక్యం వినడానికి ఇంతవరకు చక్కగా మాటలు పాడడం, స్తుతించాం, గణపరచం, ఆరాధించాం, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నది జీవించాం. వారితో ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మాట్లాడి ఈ కృపణాలు గ్రహించుకున్నాం. శ్రేయస్సునామం నడుస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వరకు కూడా మోషే పెద్దవాడైనప్పుడు చాలా జాగ్రత్తగా మిగతా వాళ్ళు రండి చూస్తున్నాను. చక్కగా మోషే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపెట్టిపోయాడు. తొలుచూరు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకున్న నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయి ఐగుప్తీయులు అలాంటి చేసి మునిగిపోయి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. చాలా జాగ్రత్తగా గమనించండి. మోషే అనేటువంటి సేవకుని చాలా సార్లు మనం చూస్తాం ప్రభు గ్రంథంలో. మోషే కోసం చాలా విన్నాం మనం. అయితే ఈ ఉదయకాల సమయంలో మోషే ప్రభు కొరకు చేసినటువంటి ఏంటో, ఆ విషయాలు ఏంటో మనం గమనించే వారిగా ఉండాలి. ప్రభు మనకి చాలా చేశాడు. అన్నిటికన్నా గొప్పది యేసు ప్రభు మనకు చేసింది ఏంటంటే తన ప్రాణాన్ని కల్వరి శిలువలో మన కొరకు చెల్లించాడు. తన విలువైనటువంటి రక్తాన్ని చెల్లించాడు. మనుషులతో కష్టపడ్డాడు ఆయన మన కోసం. ఆ ఏమి చేయలేని తప్పుకి నిర్ణయించబడ్డాడు. బలం చేత పొడిపించబడ్డాడు. ప్రియమ దేవుడు కొరడాల చేత కొట్టబడ్డాడు. ప్రియమ మొన్న కిరీటం పెట్టుకోబడ్డాడు. తన వస్త్రములు చింపివేయబడ్డాయి. తను బరువైనటువంటి కాడిని శిలువను ఆయన మోసుకుంటూ ఆ పర్వతం మీదకి ఎక్కాడు. ఇంత శ్రమ ప్రభు మన కోసం చేశాడు. ఆయన చివరికి కూడా అన్న మాట ఏంటో తెలుసా? అందరూ గొల్లడి యేసు ప్రభు కోసం కొంతమంది ఏడుస్తుంటే వాళ్ళందరినీ కూడా చూసి ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి అన్నారు. ఎంత గొప్ప త్యాగం చేసినటువంటి దేవునికి మోషే ఏం చేశాడు అని ఆలోచన చేస్తే చాలా గొప్ప కార్యాలు ప్రభు కోసం అటెంప్ట్ చేశాడు. చాలా గొప్ప పరిస్థితులు ప్రభు కోసం కల్పించుకున్నాడు. ఈ రోజు మన జీవితంలో ప్రభు మనకి చాలా గొప్ప కార్యాలు చేశాడు. చేసినప్పుడు మనము ప్రభు కోసం ఏం చేస్తాం అన్నది పెద్ద ప్రశ్న మన జీవితంలో. అది చాలా పెద్ద ప్రశ్న. ఏం చేస్తాం అంటే మనం ఏం చేస్తున్నామండి? ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్తాం, అది ప్రభు కోసం వెళ్ళట్లేదు. దేవుడి ఇంటికి ప్రార్థన చేస్తున్నాం, ప్రభు కోసం చేయట్లేదు. బైబిల్ గ్రంథం చదువుతున్నాం, ప్రభు కోసం చదవట్లేదు. నువ్వు ఏది చేసిన ఈ లోకంలో ప్రభు కోసం చేయవలసిన కార్యములు ప్రత్యేకంగా ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నీ ఆధ్యాత్మిక జీవితంలో వెళ్ళడానికి ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని బట్టి నేర్చుకుని జ్ఞానం పొందుకోవడానికి వాక్యాన్ని చదువుతున్నాం. ప్రభు సన్నిధిలో ఆయనను గణపరచడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి
ప్రభు సన్నిధికి వెళ్తూ ఉన్నావు. ఇవి ప్రభు కోసం చేసినది కాదు. వాళ్ళందరూ యేసు ప్రభు సిలువేసి ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ప్రభు మాత్రం ఏమన్నారు? ఆయన కోసం ఆయన మన కోసం ఆల్రెడీ కార్యం జరిగించాడు. ఇప్పుడు ప్రభు కోసం చేయవలసిన పని లేదంటున్నాడు. మరి ప్రభు కోసం చేయవలసిన కార్యం ఏంటి అని చూస్తే మోషే జీవితంలో నుండి 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోషే జీవితం మొత్తం 120 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు బతికాడు? 120 సంవత్సరాలు. మోషే జీవితం ముచ్చటగా 3 మాటలు గుర్తుపెట్టుకోవచ్చు. ప్రియదేవుడు 40 సంవత్సరాలు బాలు ప్రాయం నుంచి యవన ప్రాయం వరకు కూడా ఎక్కడ దిగాడో తెలుసా? ప్రియదేవుడు బిడ్డలారా, ఫరో రాజ్యంలో ఎదిగాడు. చెప్పండి, ఎక్కడ దిగాడు? ఎన్ని సంవత్సరాలు? మొదట 40 సంవత్సరాలు. చెప్పండి, మొదట 40 సంవత్సరాలు ఎక్కడ ఎదిగాడు? ఫరో రాజ్యంలో ఎదిగాడు. ప్రియదేవుడు బిడ్డలారా, రెండవ భాగము ఎక్కడ ఎదిగాడు? ఫరో రాజ్యం నుండి ఒక వ్యక్తిని చంపడంతో తను అక్కడ ఉన్నటువంటి ఖ్యాతి అంతా ఆలోచించకుండా ఈ ఘనత నాకు వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యానవరంలోకి వెళ్ళిపోయాడు. మిద్యాను దేశంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యాను దేశంలో. అక్కడ ఎవరున్నారు? దేవుని బిడ్డలు అక్కడికి వెళ్ళాక మామగారు పరిచయం అయ్యారు, ఇద్దరు పరిచయం అయ్యారు, ఇద్దరు కుమార్తెను వివాహం చేసుకున్నారు. దేవుని బిడ్డలు అక్కడ 40 సంవత్సరాలు బతికారు. చెప్పండి, మామగారు ఇంటికి ఎన్ని సంవత్సరాలు అన్నమాట? మిద్యాను దేశం. ఎన్ని సంవత్సరాలు అన్నమాట? చెప్పండి, 40 ఎంత అయిపోయింది? చెప్పండి, ఎంత అయిపోయింది? ఇంకెంత ఉంటుంది బ్యాలెన్స్? మీ అందరికీ ఎక్కడ కావచ్చు. దేవుడికి స్తోత్రం కలిగారు. ఇప్పుడు 40 సంవత్సరాలు ఏమైంది? ప్రభు పిలుచుకున్నారు. పిలుపుని అంగీకరించి ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంలో ఉన్నటువంటి ఐగుప్తును తీసుకెళ్ళడానికి, ఎక్కడికి? పాలు తేళ్లు ప్రవహించేటువంటి కానాను దేశంలోనికి తీసుకురావడానికి ఆ యాత్ర అంతా కూడా మోషే ఎన్ని సంవత్సరాలు గడిపాడు? 40 సంవత్సరాలు గడిపాడు. ఎన్ని సంవత్సరాలు మోషే మొత్తం? చెప్పాలి, మోషేకి ఎన్ని సంవత్సరాలు అయితే? 120 సంవత్సరాలు. పొద్దున సేవలు జరిగారు. మోషేకి ఎన్ని సంవత్సరాలు అమ్మా? 120 సంవత్సరాలు. రేపు పొద్దున సేవలు నుంచి అమ్మా ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే? 40 సంవత్సరాలు. మిద్యానులో 8 సంవత్సరాలు. ఇశ్రాయేలు యాత్ర ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అట్లా అక్కడికి చేస్తాం. అంటే అప్పుడు దేవుడికి స్తోత్రం కలుగుతాయి. మంచి, చాలా జాగ్రత్త. ఈ 120 సంవత్సరాల ప్రయాణంలో మనం ప్రభు కొరకు చేసినటువంటి 4 గొప్ప కార్యాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా గమనించాను. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది ఏంటంటే మనం ఇప్పుడు చదివిన లేఖనంలో ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం గారిని జ్ఞాపకం చేసుకోగలిగితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకుని దేవుడికి స్తోత్రం కలుగుతాయి. ఏం గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు? ప్రభు కొరకు నిందను గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమంత నింద, ఏమంత తను నింద చేశాడు అని ఆలోచన చేస్తే, మోషే చిన్న వయసులోనే చనిపోవాలి. ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు, 2 సంవత్సరాల బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయమన్నాడు? చంపేమన్నాడు. తన తెలివైనటువంటి అక్క జమ్ము పెట్టిలో పెట్టి మోషేను కీడు పోసి ఆ యొక్క ఫరో రాజ్యము గుండా వెళ్ళేటువంటి నదిలో విడిచిపెడితే ఆ పెట్టె వెళ్ళి ఎక్కడ ఆగిందంట? ఫరో కుమార్తె స్నానం చేస్తుంటే అక్కడ ఆగిందంట. ఆ పెట్టె ఆగినప్పుడు ఆ పెట్టె తీసిందంట. ఆ పెట్టె ఫరో కుమార్తె తీసినప్పుడు మోషే ఫరో కుమార్తె ఎలా కనిపించాడంట? సౌందర్యవంతుడిగా కనిపించాడంట. దేవుడికి స్తోత్రం కలుగుతాయి. సుందరుడిగా కనిపించాడు, అందరికీ కనిపించాడు. ఆ చెత్త పిల్లవాడు కన్నులకు చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా కనిపించాడు. ఆ మోషే తీసుకుని తన సొంత బిడ్డగా పెంచింది. ప్రియ దేవుడి బిడ్డలారా, తన తల్లినే తీసుకొచ్చి పాలిచ్చేలా చేసింది. తన అక్కే కూడా ఉండి ఆడించుకునేలా చేసింది. ప్రభు ప్రణాళిక ఆ చిన్న బాల్యంలోనే ఆ విధంగా ఉంది. ఆ ఫరో రాజ్యంలోనే పెరిగాడు. ఫరో వైభవాలన్నీ కూడా అనుభవిస్తూ పెరిగాడు. 40 సంవత్సరాలు కూడా తిండికి లోటు లేదు, వస్త్రానికి లోటు లేదు, రాజ్యాంగానికి లోటు లేదు. రథముల మీద తిరిగేవాడు, గుర్రాల మీద తిరిగేవాడు, తనకి సైనికులు ఉండేవాడు. ఎంత గొప్ప భోగం కలిగినటువంటి వాడు మోషే. దేవునికి స్తోత్రం కలుగుతాయి. ఇంత సౌకర్యాన్ని ఎవరైనా విడిచిపెట్టాలి? చెప్పండి, సౌకర్యాన్ని ఎవరైనా విడిచిపెట్టాలి? విడిచిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అంత సౌకర్యం జీవితం కలిగినటువంటి మోషే దేవుడు ప్రణాళికలో ఉండిపోయాడు కాబట్టి తల్లి పాలు విడుచు ప్రాయానికే, మోషే పాలు విడుచు ప్రాయానికే తల్లి ధర్మశాస్త్రమును, ఈ యొక్క ధర్మశాస్త్ర న్యాయ విధులను, వాక్యమును
చెప్పి పెంచింది కాబట్టి, మోషే ఆ వాక్యపు అడుగుజాడల్లో నడుచుకున్నాడు కాబట్టి, చాలా జాగ్రత్తగా గమనించండి, ఆలోచన చేయండి. తన జీవితము హెబ్రీలు వైపు నడుచుకోవడం మొదలైంది, ఇశ్రాయేలీయుల వైపు నడుచుకోవడం మొదలైంది, వారి పట్ల జాలి చూపించడం మొదలైంది. అప్పటికి ఐగుప్తు దేశంలో ఈ ఇశ్రాయేలీయులను బానిసగా చూస్తున్నటువంటి కాలం, కష్టపెడుతున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద రాజ్యాలు కట్టుతున్నారు, కూలి ఇవ్వట్లేదు, బానిసగా చేస్తున్నారు. పడంతా మంచినీళ్ళు కూడా అడిగితే ఇవ్వట్లేదు. ఆ మంచినీళ్ళ దగ్గర గొడవ వచ్చి మోషే ఒక ఇశ్రాయేలీయుల తరపున దెబ్బలాట ఆడాడు ఐగుప్తీయుల. అలా దెబ్బలాట ఆడినప్పుడు వివాదం వచ్చి ఆ దెబ్బలాటలో ఐగుప్తులు చనిపోయాడు. ఐగుప్తులు ఏమైపోయాడు? చనిపోయాడు. అప్పుడు మోషే మీదకి ఏమొచ్చింది? నిందొచ్చింది. నువ్వు ఒక ఐగుప్తు దేశంలో పెరిగి ఐగుప్తు దేశంలో ఉంటూ మాకు ఐగుప్తుని ఒక హెబ్రీయుడి కోసం, ఒక ఇశ్రాయేలీయుడి కోసం నువ్వేం చేసావు? చంపేశావు అని ఆ నింద వేసినప్పుడు ఆ నిందను గొప్పగా ఎంచుకుని, ఇక్కడ ఉండటం మంచిది కాదు, నాకు ఇవేం అవసరం లేదు, నాకు ఐగుప్తులు పిలువపడటం కన్నా, ఈ రాజభోగాలు అనుభవిస్తూ పిలువపడటం కన్నా, నేను నా వాడిగానే, నేను నాకు తగిన విధముగానే దేవస్థితిలోనే ఉండటం నాకు ఎంతో మంచిదని చెప్పి ఆ రాజు భోగములన్నీ కూడా అవకాశం విడిచిపెట్టాడంట. ప్రభువు కోసం విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు కోసం కొన్నిసార్లు కొన్ని విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది మన జీవితంలో. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు ఏంటి తెలుసా? మీలో ఎవరైనా నన్ను కనుక వెంబడించాలి అనుకుంటే ఏం చేయమంటాడో? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? ఉపేక్షించుకోవాలి. ఎంత గొప్ప మాట ప్రియుల దేవుని బిడ్డలారా! మనం విడిచిపెట్టుకోవడం ఏంటండి? మనం వదిలేసుకోవడం ఏంటండి? ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఆయనను వెంబడించుకోవాలంటే ముందు మనం ఉపేక్షించుకోవాలి, మనం విడిచిపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన కన్నా మనకి ఈ లోకంలో ఏది కూడా సర్వం అనేటువంటిది ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియుల దేవుని బిడ్డ, మనకు చదివి శుభ్రమైన నన్ను వెంబడించడానికి నీ కుడి చేయి కనుక అడ్డంగా ఉంటుంది, అది ఏం చేయమంటాడు? ముందు నరికివేయి. అంటే సమస్యలు ఆయన వెంబడించడానికి మనకు అనేకమైన సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనేకమైనటువంటి కష్టతరమైన పరిస్థితులు వస్తాయి. ప్రభు చెప్తుంది వాటిని విడిచిపెట్టమని కాదు, వాటిని విడిచిపెట్టుకుని మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మనం చెప్పండి, ప్రభు కొరకు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరికి ఇవ్వాలా? ప్రభు కొరకు. ఇంకా చాలా గొప్పగా చెప్తాను, అర్థం చేసుకున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను. ప్రభు యొక్క మాటను అంగీకరించి ప్రభు యొక్క సేవలో ప్రభు మాటను వినడానికి మనము శ్రమ అయినా కానీ ఏం చేయాలంట? అనుభవించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాం ప్రభు కొరకు? ఇది రాదు. ఎటువంటి పరిస్థితులు కలిగి ఉన్నాం మనం ఈరోజు? చాలా సౌకర్యమైన జీవితం, అవునా కదా? చాలా అందమైన జీవితం మనది. ముందుకు లోటు ఉంటుందా చెప్పండి? నీటికి లోటు ఉంటుందా? వస్త్రానికి లోటు ఉంటుందా? గృహానికి లోటు ఉంటుందా? ఏది లోటు లేదు. ప్రభు అనే విధంగా ఆశీర్వదించినప్పుడు ఆయనకు సరైన స్థానం ఏం చేయాలా? ఇవ్వగలగా. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఇవ్వాలి? మన హృదయంలో కలగ చేయాలి, మన ఇంట్లో కలగ చేయాలి, మన సమాజంలో కలగ చేయాలి. మన ప్రాధాన్యత మొదట ప్రభు కొరకు ఇవ్వాలి. మనం మోషే అప్పటి వరకు 40 సంవత్సరాలు అక్కడ ఉన్నవాడే అప్పుడు అనుకున్నాడంట, అబ్బే ఈ భోగాలేమీ నాకు అవసరం లేదు, నేను ప్రభు కొరకు వెళ్ళిపోతాను, నేను ప్రభు కొరకు ఉంటాను, నా దేవుడు ఉంటే చాలు. ప్రియ దేవుడు ఉంటారా? ఏం చేశారంట? తను తానే త్యాగముగా ఏం చేశారంట? ప్రభువుకి సమర్పించుకునే పరిస్థితి. తర్వాత కూడా చదివితే ప్రియ దేవుడు ఉంటారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే తన ప్రజల నిమిత్తము పడవలసినటువంటి నింద గొప్పగించాడు. తన ప్రజలతో పాటు దేవుడి ప్రజలతో ఉన్నటువంటి శ్రమే గొప్పది. అంటే తను ఏమనుకుంటున్నాడంటే, ఐగుప్తీయుడిగా నాకు ఆ రథములున్నా, గుర్రములున్నా, పట్టు వస్త్రాలు నాకున్నా, మంచి ఐశ్వర్యం, పరో కుమారుడిగా పిలిపించుకునేటువంటి అర్హత నాకు ఉన్నా కానీ నాకు ఒక హీబ్రీయుడిగానే, ఒక హెబ్రీయుడిగానే, ఒక ఇశ్రాయేలీయుడిగానే బానిసత్వంలో బతుకుని గొప్పగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు తెలుసా? బైబిల్ గ్రంథం చెప్తుంది, ఓ ఇశ్రాయేలు మీరెవరంట? పేరు పెట్టి పిలవబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మనం ఏం చేశారంట? చెప్పాలి. దేవుడు మనం ఏం చేశారంట? పేరు పెట్టి పిలిచిన వారు. భయపడుకుని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసిన వాడు. ప్రభు ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఏం చేశారంట? ఏర్పాటు
చేసుకున్నాను, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు నా వారు, నేను వేరు గొర్రెలు, నా పిల్లలు మీరు అని ప్రభు అంటున్నాడు. ఆ మాట అనిపించుకోవాలని ఆశతో బతికేది ఎవరు? మోషే. ఆ మాట అనిపించుకోవడానికి, అలా పలకడానికి చాలా శ్రమ పడాలి అని మోషే అంటున్నాడు. ఆ శ్రమ గొప్పగా ఎంచుకుంటాను. దేవునికి స్తోత్రం. రెండవది, మోషే ప్రభు కొరకు ఏం చేశాడు అని చూస్తే నిర్గమకాండము 3 10వ వచనం నుంచి 4వ వచనం వరకు కూడా 4వ అధ్యాయం నిర్గమకాండము 3వ అధ్యాయం నిర్గమకాండము 3వ అధ్యాయం 10 నుంచి 4వ అధ్యాయం 20వ వచనం వరకు ఉండదు కాబట్టి కొన్ని విషయాలు మాత్రం నేను ముఖ్యమైనటువంటి వచనాలు మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా 10వ వచనం మాత్రం ఒకసారి కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవలెను. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మోషే పుట్టింది 40 సంవత్సరాల ఎండింగ్ లో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కోసం ఏం చేయబడ్డాడు? ప్రత్యేకించబడ్డాడు. తనకు తానే అనుకున్నాడు, అబ్బాయి శ్రమ అనుభవించడం సమయంలో కానీ నేను ఐగుప్తు పోగా నాకు అవసరం లేదనుకున్నాడు. ఇప్పుడు మళ్ళా విద్యాన దేశానికి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని విద్యాలయంలో తన మాగారు ఇచ్చినటువంటి మందలు మేపుకుంటూ ఉన్నాడు, కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు. తన మంచితనాన్ని బట్టి ఇప్పుడు తనకి ఏం చేశాడంటే చక్కటి తనకు ఉన్నటువంటి 7 కుమార్తెలు ఒకరైనటువంటి కుమార్తె సిపోరాని చేంజ్ చేశాడు, వివాహం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సిపోరా నుంచి వివాహం చేసిన తర్వాత చక్కటి కుమారుడు కూడా పుట్టాడు. పుట్టిన తర్వాత కూర్చుని ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క మందలు మేపుకుంటూ ఉన్నాడు. మేపుకుంటుంటే ఒక కొండ మీదంట ఒక పొద ప్రియ దేవుని బిడ్డలారా మండుతూనే ఉన్నాడు. ఏం చేస్తుంది? ఆలోచన చేస్తుంది మోషే, ఏంటిది ఇలా మండుతూనే ఉంది, ఆరిపోవట్లేదే. ఏదైనా ఎదురు మీద మంటెట్టే అనుకోండి, పొద ఏమైపోతుంది కొద్ది నిమిషాలకి ఆరిపోతుంది. ఇది ఆరిపోవట్లేదు, మండుతూనే ఉంది, రగులుతూనే ఉంది. ఏంటిది అని చెప్పి చూడటానికి తన మందను విడిచిపెట్టి ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. పొద దగ్గరికి వెళ్తున్న ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? మోషే మోషే నీ పాదములు ఎదుర్కొన్నటువంటి చెప్పులను విడిచిపెట్టరా, నువ్వు నిలబడుతున్న స్థలం పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం. దేవుడితో మాట్లాడు. వెంటనే ఉల్లుకు పడిపోయాడు. చెత్తం ప్రభు అన్నాడు, చెప్పులు విసిరేశాడు. వెంటనే ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. ప్రభు మాట్లాడటం మొదలు పెట్టాడు. ప్రభు అంటున్నాడు, మోషే నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. ఏంటయ్యా? ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను నేనేం చేయాలనుకుంటున్నాను? మీ ద్వారా బయటకు తేవాలి. ఐగుప్తులందరికీ నేను నాయకులు చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి చాలా సందర్భాలు మీకు వివరిస్తాను, చాలా జాగ్రత్తగా గమనిస్తాను. వినండి. ఎందుకంటే 3వ అధ్యాయం 1 నుంచి 4వ అధ్యాయం 10-20 వరకు కూడా దేవునితో సంభాషణ జరుగుతూనే ఉంటుంది. ఈ పదం చూసి వెళ్ళినటువంటి మోషేతో పదం నుండి ఎవరు మాట్లాడతారంట? ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడుతుంటే మోషే వింటున్నాడు. ఆ పర్వతం మీద కూర్చొని మోషే ఆలోచిస్తూ ఉన్నాడు. మోషే నేను వాడుకోవాలనుకుంటున్నానయ్యా, నీవు రావాలయ్యా, నేను పర్వ ఎదురు నిలబెట్టాలనుకుంటున్నాను. నేను పర్వతం నువ్వు మాట్లాడాలి, పర్వతం నువ్వు పలకాల్సిన చాలా మాటలు ఉన్నాయి. నువ్వు ఇంకో ఇశ్రాయేలు మానసిగా ఉన్నారు, వాళ్ళ మొరలు నిజంగా సన్నిధికి చేర్చబడ్డాయి, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు మొరలన్నీ విని నేను నిన్ను ఎలా ఉంచాలనుకుంటున్నానంటే నాయకుడిగా నియమించాలి అనుకుంటున్నాడు. మోషే అంటున్నాడు, అయ్యా నీ ఆలోచన మంచిదే ఆయన, కానీ నేను ఇప్పుడు వెళ్ళి పర్వ దగ్గర ఏం మాట్లాడుకుంటావు? పర్వ దగ్గర నేను ఏం మాట్లాడమంటావు? ఏం మాట్లాడతావు ఏంటి? నేను దేవుడైనటువంటి యెహోవాను, నేను అప్పుడు నేనే, ఇప్పుడు కూడా నేనే ఉన్నాను, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబు యొక్క దేవుడును అని చెప్పినప్పుడు ప్రియ దేవుడు బిడ్డలారా మళ్ళా మోషే అంటున్నాడు, మంచిదే నాయన, దేవుడు నువ్వు దేవుడు అని చెప్పినంత మాత్రాన, దేవుడు కుమారుడు అని చెప్పినంత మాత్రాన, దేవుడి చట్ట నేను వచ్చానని చెప్పినంత మాత్రాన నన్ను విడిచిపెడతాను అనుకుంటున్నావు మోషే. ప్రియ దేవుడు మోషే అన్ని విధాలుగా సహాయపడుతున్నాడు. దేవుడు ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? ఇదిగో మోషే నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్ర తీసుకొచ్చి కింద పడే అన్నాడు. ఏమైపోయిందంటే కర్ర పాముగా మారిపోయినాడు. బాబోయ్ అని అడిగి వెళ్ళిపోయాడు. ఇది సూచక క్రియ. ఇశ్రాయేలు ఎవరైనా కానీ, ఐగుప్తులు ఎవరైనా కానీ నీవు నా చేత పిలువబడ్డావని నమ్మలేదా?
నమ్మకపోతే ఈ సూచక క్రియ ద్వారా వాళ్ళు ఏం చేస్తారో నమ్ముతారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. మళ్ళీ కాకు పట్టుకోమన్నాడట. కాకు పట్టుకోగానే ఏమైపోయింది? పాము కాస్త కర్ర అయిపోయింది. పాము కాస్త ఏమైపోయింది? అలా 2-3 సూచక క్రియలు చెప్పాడు దేవుడు. చెప్పిన తర్వాత మోషే, సరే నాయన, ఎంతున్నా కానీ నేను ఎలాగా మాట్లాడగలను? నా నోరేటువంటిది నోటి మాలిన్యం కలిగింది. కొండనానికయ్యా నత్తివాడు నాయన, నేను పరోకి పరో అననుకో అనేసరికి టైం పట్టేది నాయన. అందుకు నన్ను ఎక్కిరిస్తారు నాయన, నన్ను చాలా ఇబ్బంది పెడతాను నాయన అన్నప్పుడు వెళ్ళి ప్రభు బాధపరుస్తున్నాడు. ఇదిగో నీ నోటికి మోరగా నేను అవతరిస్తున్నాను, ఆహారం ఉంచుకున్నాను. నీ సహోదరుడైనటువంటి నీ అన్న అయినటువంటి అహారు నీ నోటికి ఎలా ఉంటాడు? బోరుగా ఉంటాడు. చూడండి, మోషే ప్రభు కోసం నిలబడాలని ఆశ ఉన్న తన ఆటంకాలని ప్రభు దగ్గర పెట్టుకుంటుంటే, ప్రభు కోసం నిలబడాలన్నటువంటి ఆశ మాత్రం ప్రభు దగ్గర నుంచి ఏం చేస్తుందంటే సమాధానాన్ని తీసుకొస్తుంది. దేవుడికి స్తోత్రం. నీ జీవితంలో, నా జీవితంలో ఒక విషయం పెట్టుకోవాలి. నీకు ఆశ ఉంటే చాలు, నీకు ఎన్నో ఆటంకాలు ఉన్నా కానీ ప్రభు వాటిని దాటుకుంటే నేను తీసుకొస్తాను. దేవుడికి స్తోత్రం. ప్రభు అన్నాడు, నేను నీకు తోడే ఉంటాను, నేను నీకు ఏమై ఉంటాను? తోడే ఉంటాను. నేను నీ పట్ల నేను నిలబెట్టుకుని నేను కార్యాలు జరిగిస్తాను. నేను దేవుడు అందుకే ఏప్రిల్ రాసిన పత్రికలో ఈ మాట రాయబడింది. 2 సంవత్సరాలకి చంపబడవలసిన వాడు ఒక నియమాన్ని పెట్టాడు. ఏ టైంలో తెలుసా? గుమ్మంలోకి ఏం రాయాలంట? రక్తము రాస్తే మరణంతో ఎక్కడికి రాదంట? ఏప్రిల్ ఇంట్లోకి రాదంట. దేవుడికి స్తోత్రం. పస్కా పండుగను ఏర్పాటు చేసేవాడు మోషే. ప్రభు అంత ఓర్పు నడిపించాడు మోషే. అంత కష్టంలో కూడా ప్రేమ దేవుడు బిడ్డలా తన నోటి మాటకి ఎవరు ఇచ్చాడంట? అహరోనును నిలబెట్టాడు. ఎవరు ఇచ్చాడండి? అహరోనును. అహరోనును తన నోటి మాట నిలబెట్టి మోషే మాట్లాడాలనుకున్న మాట్లాడి నేను ఎలా మాట్లాడిస్తున్నాను ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు 4:20 మోషే సమాధానం చూడండి సార్, ఎంత అద్భుతంగా ఉంటుందో. 4:20 మోషే తన భార్యను తన కుమారుని తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకి తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. దేవుడికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మూడో అధ్యాయంలో ప్రారంభమైన సంభాషణ. మోషే ఆటంకాలు చెప్తాడు, ప్రభు సమాధానం చెప్తున్నాడు. మోషే కూడా సమస్య చెప్పుకున్నాడు, ప్రభు తోడే ఉన్నాడు అంటాడు. మోషే ఉన్న లోపాలు చెప్పుకున్నాడు, ప్రభు వాటిని సరి చేస్తున్నాడు. అంతా సరి అయిపోయిన తర్వాత దీనికన్నా ముందు మాంగారి దగ్గరికి వెళ్ళాడట. అంటాడు, అయ్యా ఇప్పుడు వరకు నేను చూస్తాను, నా భార్య చూస్తాను, మేపుకోవడానికి పని చేసుకోవడం ఒక అందం నాకు ఇచ్చాను, చక్కటి పిల్లడు కూడా పుట్టాడు, నాకు నా మనసు ఆడుతుంది, నా వాళ్ళకు బతుకున్నారో లేదో చూడాలనిపిస్తుంది. ఇద్దరు అన్నమాట గెలవయ్యాడు. దేవుడికి స్తోత్రం. మోషే మనసు మంచిదండి, అందుకే తనకి చక్కటి భార్య ఇచ్చాడు దేవుడు, అందుకే తనకి చక్కటి మాంగాన్ని ఇచ్చాడు దేవుడు. మీకు తెలుసా, మోషే ఈ మాట వేసి గాడిద ఎక్కించేసి తన భార్య పిల్లలు ఎక్కించేసి తను బయలుదేరి ఆ యొక్క ఐగుప్తు దేశం వెళ్ళిపోయినప్పుడు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ప్రభువు అప్పడిపోయాడు మోషే మీద. ఎందుకని అప్పుడు సున్నత అనేటువంటి ఒక ఆచారం ఉంది, దాన్ని చేయలేదు మోషే. ఇశ్రాయేలుగా ఆచారం కలిగి ఉండాలి, ఆ ఆచారం చేయలేదని ప్రభు పాపించకపోతే ఎవరు రక్షించుకున్నారో తెలుసా? మోషే. ప్రభు అంట చంపేయాలి అనుకున్నాడంట మోషే. ఎవరుకున్నాడంట? చంపేయాలనుకున్నాడు. తన భార్య అయినటువంటి సిపోరా మోషే ఏం చేసుకుని రక్షించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. తన మాంగారు ఎంతో మంచివాడండి, తన మాంగారు ఎంతో మంచివాడు. ప్రభు కోసం నిలబడితే, ప్రభు కోసం నువ్వు నిలబడటానికి నీ దగ్గర మంచి మంచి వాళ్ళందరూ ప్రభు నిలబడతాను. దేవుడికి స్తోత్రం కాదు. గుర్తుపెట్టుకునే విషయాన్ని నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ప్రభు కోసం నేను నిలబడాలనుకున్నప్పుడల్లా ఎవరితో నిలబడతాను? నా తండ్రి నిలబడతాను నా కోసం, నా భార్య నిలబడుతుంది, నా సంఘం నిలబడుతుంది, నా సహోదరులు నిలబడతారు, నా ఫ్రెండ్స్ నిలబడతారు నా కోసం. కారణం ఏంటంటే నేను ప్రభు సేవలో నిలబడతాను. దేవుడికి స్తోత్రం కాదు. ప్రభు మంచి ఎవరు నిలబడాలనుకుంటే వారిని బట్టి ప్రభు అందరూ నిలబడతారు. దేవుడు మాట చెప్తారు. ఇప్పుడు వచ్చే కూడుకున్నాను ముందు మిమ్మల్ని ఏమైనా పెట్టుకున్నావు పెట్టుకున్నా ఎప్పుడు అడిగాను అడగదు, మేము పెట్టేసాం. అది ప్రభు కోసం నిలబడిన అనేక అడుగులు వేస్తాను. దేవుడికి స్తోత్రం. నిలబడాలి ప్రభు కోసం. మోషే ప్రభు కోసం నిలబడ్డాడు. ప్రభు కోసం నిలబడి తండ్రినే ప్రభు మాట్లాడి చిత్తము ప్రభు అని చెప్పి వెంటనే తన భార్య తీసుకుని ఎక్కడ వచ్చాడు? ఐగుప్తు దేశానికి వచ్చేసాడు. గమనించండి, మొదటి 40 సంవత్సరాల చివర ప్రభు కోసం తీర్మానం తీసుకున్నాడు. తర్వాత 40 సంవత్సరాల చివర ప్రభు మాట ఆలోచించాడు.
తర్వాత 40 సంవత్సరాలు 2 సంగతులు చెప్తారు. ప్రజల కొరకు ప్రార్థన చేసేవారు. చెప్పండి, ప్రజల కొరకు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఫరో ఎదురు నిలబడ్డాడు. ఫరో, నా ప్రజలు పంపించే. ప్రభు అడుగుతున్నాడు. వాళ్ళు ప్రభువుకు సంబంధించిన వారు వచ్చి నా ప్రజలు పంపించంటే ఫరో పంపలేదు. రెండు చాలా యుద్ధాలు జరుగుతున్నాయి, మాటల సంభాషణ జరుగుతున్నాయి, తెగులు వచ్చేసి పంపించాడు. మళ్ళా వెనకాల వెంటాడేశాడు. అలా లేకపోతే ఐగుప్తు రాజ్యంలో కట్టడాలు కట్టబడవు. అంత గొప్ప ఇశ్రాయేల్ జ్ఞానం తెలుసా మీకు? ఇశ్రాయేల్ ఈనాటికి కూడా ఇశ్రాయేల్ దేశం గొప్ప జ్ఞానమైన దేశం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఇశ్రాయేల్ యుద్ధం చేయాలంటే ఈనాటికి కూడా కొన్ని దేశాలు ఏమవుతున్నాయి? భయపడతాయి. అంత జ్ఞానం, వైద్యం ఉంది, జ్ఞానం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ ఫార్మింగ్ చేయడంలో అంటే పంట పండించడంలో గొప్ప జ్ఞానం, యుద్ధాలు చేయడంలో గొప్ప జ్ఞానం. చాలా చిన్న దేశం, కానీ దేవుడు అధికమైనటువంటి వనరులతో, అధికమైనటువంటి ఆశీర్వాదంతో ఏం చేసి చెప్పి నా దేశాన్ని నింపించాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. చాలా జాగ్రత్తగా గమనించాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాం. మనము చిన్నవాళ్ళమైనా కానీ ప్రభు కోసం నిలబడుతుంది. ప్రభు గొప్పగానే మనం బట్టలు చేస్తాడు. దానికి సరైన ఉదాహరణ ఏంటంటే ఇశ్రాయేలు దేశమే. దానికి సరైనటువంటి ఉదాహరణ ఏంటి? ఇశ్రాయేలు దేశమే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసత్వంలో నుంచి బయటికి తీసుకురావడానికి ఫరో దగ్గర మోషేను చాలా బలంగా నిలబెట్టాడు, చాలా ధైర్యంగా నిలబెట్టాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ మోషే వెళ్ళాడు, ఫరోతో మాట్లాడాడు, ఇశ్రాయేల్ ప్రజలందరూ బయటికి తీసుకొచ్చేసినప్పుడు జరిగే సంగతి ఏంటంటే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ యొక్క ఎర్ర సముద్రం వచ్చేసినాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ వెళ్ళిపోతుంటే ఏమొచ్చేసిందట? ఎర్ర సముద్రం వచ్చేసింది. ఎవరేమో ఎర్ర సముద్రం. వెనకాల ఎవరున్నారు? చెప్పండి, వెనకాల ఎవరున్నారు? మీరు ఎట్లా పెద్ద పాటు మీరు కూర్చున్నారా? ఏడండి దాంట్లో ఎండ కూర్చున్నామో పెద్ద పాటు మీరు కూర్చున్నారా? మీరు కూర్చొని పాప ఏంటంటే ఎలా తీసుకోండి. చాలా జాగ్రత్తగా అనిపిస్తుంది. వెనకాల ఎవరు అనుకున్నాడట? సాయం ప్రజలు. ఎదురేమో ఏముందట? ఎర్ర సముద్రం. అంటే మనం వాడి భాషలో చెప్పుకోవాలంటే ముందుకు వెళ్తే నుయ్యి, అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతే మరో రాజ్యం అంతా కథం చేస్తాం. ముందుకెళ్తే సముద్రంలో మునిగిపోయాడు. ప్రభుత్వం దేవుడు మోషేకి ఇచ్చిన ఒక మాట ఏంటి తెలుసా? నీ ఎదురు ఒక సూచక క్రియ, నీ చేతిలో కర్ర, అది సామాన్యమైన కర్ర. మొదట్లో ఏ కర్రంట? పశువులు కాసుకునే కర్రే, అవునే కదా, గొర్రెలు వేపుకునే కర్రే. కానీ మీరు వచ్చేసి ముందు చూసారా? ప్రభు ఏమన్నాడు? ఇదిగో ప్రభు కర్ర చేత పట్టుకుని ఏ కర్ర అయిపోయింది? చెప్పండి, ఏ కర్ర అయిపోయింది? ప్రభు కర్ర అయిపోయింది. మొదట గొర్రెలు వేపుకునే కర్ర, చివరికి వచ్చే కర్ర అయిపోయింది, దేవుడి కర్ర అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మనం కొన్నిసార్లు మన చేతిలో వస్తూనే ప్రభు కొరకు మార్చబడిపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ప్రియ దేవుడు బిడ్డలారా, ఆ కర్రను పట్టుకుని 2 చేతులు పైకెత్తి ప్రియ దేవుడు బిడ్డలారా ఏం చేశారట? ప్రార్థన చేశారట. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఏం చేశారట? ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తుంటే జరిగిన ఆశ్చర్యం తెలుస్తుందా? కూడా చదువు కదా. ఆ యొక్క ఎర్ర సముద్రంలో 2 పాయలు విభజించబడితే మధ్యలో 6 నెలల ఏర్పడింది. దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజలందరూ దాటేస్తున్నారు. మోషే వెళ్తున్నాడు. మోషే పిల్లలు వస్తున్నారు, పెద్దలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, వృద్ధులు వస్తున్నారు, అందరూ దాటేస్తున్నారు. వెనకాల ప్రియమైన దేవుడు ఉంటారా? ఈ బరో సైన్యం అనుకున్నాక రైట్, ఇదే సరైన సమయం. ఈ సముద్రంలో మట్టి యుద్ధంతో వీళ్ళే మనకు మార్గాన్ని ఏర్పాటు చేశారంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుందంట? సముద్రము కలిసిపోతుంది. సైన్యం అంతా సముద్రంలో వెళ్ళిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలు సురక్షితంగా రక్షించబడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మోషే ప్రభు కోసం నిలబడ్డాడు. ప్రభు మోషే కోసం నిలబడ్డాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము ప్రభు కొరకు నిలబడాలంటే ప్రభు మన కొరకు నిలబడతాడు. ప్రభు మన పక్కన కార్యం జరిగిస్తాడు. మనం ప్రభు కోసం నిలబడాలి. మోషే నిలబడ్డాడు ప్రభు కోసం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా చాలా జాగ్రత్తగా రక్షించుకుని కాపాడుకుని ఇలాగ అనేకమైన సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఒడుగులు వచ్చినాయి, అన్ని దాటుకుంటూ వెళ్ళిన తర్వాత మోషేకు దేవుడు ధర్మశాస్త్రం ఉండడానికి ఒక పర్వతం మీద రమ్మన్నాడు. ఎక్కడ రమ్మన్నాడు? పర్వతం మీద రమ్మన్నాడు. ఏ పర్వతం అది? చెప్పండి. సీనాయి పర్వతం మీద రమ్మన్నాడు. ఆ పర్వతం మీద మళ్ళా మోషేకు ప్రభు మాట్లాడుతూ
అది ఆజ్ఞలించాడు. అది ఆజ్ఞలించాడు. ఈ ఆజ్ఞలించే కింద జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ప్రభు ఏమాత్రం ఆజ్ఞ రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు? ఇదిగో ఏ భూమి మీద దేనికైనా, ఆకాశంలో దేనికైనా, భూమి కింద ఉన్నటువంటి నీటిలో ఏ రూపంలో చేసుకోకూడదు, వాటిని నువ్వు సాగిలపడకూడదు. నేను నీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్పి ప్రభు ఆ ఆజ్ఞ రాయిస్తూ ఉంటే పలకల మీద కింద జరుగుతున్న సమస్య ఏదో తెలుసా? వీళ్ళు ఆత్మ తాగట్లేదు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. మోషే అక్కడ వెళ్తానే అహరోను చూసుకోమన్నాడు, మిరియామును చూసుకోమన్నాడు, మిగతాను మీరు చూసుకోండిరా, ప్రభు నన్ను పిలిచాడు, నేను వెళ్తున్నాను, ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఇచ్చే మాటల దగ్గర పట్టుకొస్తాను అని ప్రభు దగ్గర వేడుకోవడానికి, ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడితో మాట్లాడడానికి మోషే సిద్ధపాటు నేను వెళ్ళిపోతే వీళ్ళకి ఏం చేస్తున్నారు తెలుసా? అహరోను హింసిస్తూ ఉన్నారు. కోలాహలానికి వాళ్ళు అహరోను హింసిస్తూ ఉన్నారు. మేము ఆరాధించుకోవడం మా దేవుడు కావాలి, మేము ఆరాధించుకోవడం మాకు ఒక విగ్రహం కావాలి అని చెప్తే అహరోను వాళ్ళ ఊరు పడలేక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా వేసి ఒక దూరం తయారు చేసి ఆ దూరం సాగర పట్టడం మొదలు పెట్టారు. ప్రభువు చాలా కోపం వచ్చింది. సాగిల పట్టడం తప్పలేదు. ఆ సాగిల పట్టడంలో అనేకమైన అక్రమాలు చేస్తున్నారు, అనేకమైనటువంటి దేవుడికి కోపం రప్పించేటువంటి వ్యభిచారపు పనులు చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, సింగనాలు వస్తున్నారు. ప్రభుకి మేము నచ్చట్లేదు. అదేంటి? వీళ్ళు కష్టపడి తీసుకొచ్చింది నేను, బానిసత్వంలో విడిపించింది నేను, ఆ పాపం అనేటువంటి భావం నుంచి విడిపించింది నేను, కష్టాల నుంచి విడిపించింది నేను. ఇంత విడిపించినప్పుడు నన్ను సేవించకపోయినా పర్వాలా, అబద్ధమైన దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? సేవిస్తూ ఉన్నారు, అబద్ధమైన దాన్ని వీళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ప్రభువుకి చాలా పాపం వచ్చింది. ఆ పాపం వచ్చినప్పుడట భూమిలో తెలుసుకున్నారట, అనేక మంది అందులో ఏమైపోయారట? ఆకుదైపోయారట. మోసేతో ఏమంటారు తెలుసా? ప్రభు మోసే అందరినీ నాశనం చేసేస్తాను, అందరూ ఏం చేస్తాను? నీకు కొత్త వాళ్ళు ఇస్తాను, కొత్త ప్రజలు ఇస్తాను. మోసే స్వార్థం లేదు తెలుసా అండి. అప్పటికే చాలా మంది మోసే ఏమంటారు? మాకు ఇది లేదు అది లేదు, నడుపుతూ ఉన్నప్పుడు కాళ్ళు కొంత చెప్పులు లేవు, చెప్పులు ఇచ్చాడు. అయ్యో ఎడదంటే మేఘ స్తంభాలు ఇచ్చాడు దేవుడు, అయ్యో రాత్రి చలిహేస్తుంటే అగ్ని స్తంభాలు ఇచ్చాడు దేవుడు, ఆకలి హేస్తుంటే మన్నాడు గుర్తించాడు దేవుడు. ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇశ్రాయేలు ఉద్యోగం తిరిగి తప్పుడు కావుడు. అందుకు ప్రభు కావచ్చు అన్నాడు. ప్రభు ఏమన్నాడంటే మోసే వీళ్ళ ఉదయం నీకు కొత్త జనంగా నీకు ఇస్తాను, నేను కొత్త ప్రజలు నేను పుట్టిస్తాను, నీకు వాళ్ళు నడిపితే నువ్వు అన్నప్పుడు మోసే ఏం చేశాడు తెలుసా? ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. ఎంతలా ప్రార్థన చేశాడంటే మోసే ప్రార్థన వింటూ కన్నీరు కాదండి. ఏమంటారు తెలుసా? అయ్యా నీవు గనక ఇశ్రాయేలు ప్రజలను నువ్వు గనక శిక్షించాలి అనుకుంటే, వాళ్ళంతా నువ్వు చూడాలి అనుకుంటే, వారిని నాశనం చేయాలనుకుంటే నా పేరు పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీసే. ప్రభు ఒప్పుకుంటాడా? ఎందుకు గొప్ప కార్యాలు చేసేదంటే ప్రభు వరకు ప్రభు ఒప్పుకుంటాడు. మోసే పేరు తీసేయడానికి చెప్పండి. గొప్ప కార్యాలు ప్రభు కోసం చేసినప్పుడు నేను తీసేయడానికి ప్రభు ఒప్పుకుంటాడా? జీవగ్రంథంలో పేరు రాసేసాను, తీరగ్రంథం లేని అలా నా పేరు వచ్చి నన్ను బట్టి వాళ్ళు క్షమించు. ప్రభు క్షమించేశాడు, ప్రభు క్షమించేశాడు. చాలా మంది ఆ మోసే చేసిన ప్రార్థన బట్టి వాళ్ళందరూ కూడా మార్చబడిపోయారు, వాళ్ళందరూ రక్షించబడిపోయారు, వాళ్ళందరూ కాపాడబడిపోయారు. ఈరోజు ప్రభు కోసం ఏం చేస్తున్నావు? ఏముందో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీకు అనారోగ్యం రాకుండా వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేసుకుంటున్నావు? ఎదటి రాగో తల ప్రార్థించు, అలా ఆ కుటుంబాల కోసం కన్నీరు కాచి ప్రార్థించు. అదే ఉన్నారు, ప్రభు అదే ఆశిస్తూ ఉన్నాడు, నేను అదే కోరుకుంటూ ఉన్నాను. మేము జరుగుతున్నారా? వీళ్ళందరూ మా పిల్లలతో ప్రార్థన చేస్తున్నాం. నేను అనుకుంటున్నాను ప్రతిసారి అలా చేయలేదు. ఏముంది మా కోసం మొదలంటారు, ప్రభా వేసా మమ్మీ దీవించు, దాడి దీవించు, ఆశీర్వించు, రాళ్ళు దీవించు. ఈ మధ్యన ప్రార్థన అనుకుంటుంది. మొదటి ఏమంటారు తెలుసా? ప్రభా సంఘస్థులు దీవించు, సంఘస్థులు ఆశీర్వదించు, మా ఫ్రెండ్స్ దీవించు. అప్పుడు చివర ఏదైనా హిందించారా? మా డాడీని దీవించు, మా అమ్మని దీవించు అంటారు ఒకసారి. కానీ మారిపోతున్నారు అంటారు, కానీ మనసులో తృప్తుంది. వారు అనేక మంది కోసం ఏం చేస్తారో ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మోక్షంగా మనం మన కుటుంబం ఎదుటి వారి కోసం ప్రార్థన చేసేయాలన్నమాట. మోసే స్వార్థం లేనటువంటి ప్రార్థన చేశారు తెలుసా? ఏ మాత్రం కూడా స్వార్థం లేదు తన పట్ల, తను ఏ మాత్రం కూడా స్వార్థంగా ఆలోచించుకోలేదు.
పోలే ప్రభా తీసే పక్కలు ఇచ్చే అనుకోలేదు. చూడండి ప్రభు దగ్గర బతిమాలుకుంటాం. ఎంత బాధ్యత కలిగినటువంటి నాయకుడు ఒకసారి మనం గమనిస్తాం. మన జీవితాల్లో మన ఇరుగు పొరుగు వారి పట్లైనా, మన కుటుంబ వారి పట్లైనా, మన తోబుట్టుల వారి పట్లైనా, ఎవరైనా నీవు కాకుండా ఎవరైనా బాధ్యత ప్రభు నీకు అప్పగించు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఎంతవరకు మనం సమన్వయకుంటున్నాం, వాళ్ళ కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత నీ కలిగిన దాంట్లో తోచిన దాంట్లో వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. దాన్ని బట్టి ప్రభు దగ్గర ఏం చేయాలి, మొదటి వారిగా ఉంటాం. ఈరోజు చాలాసార్లు ఏం చేస్తాం, ఎంత వారి పట్ల బాధ్యత కలిగి మోషే చూస్తే ప్రభు చాలా అవకాశం ఇచ్చారు. అవకాశాల దగ్గరికి నడుచుకోవచ్చు. కానీ మోషే ఏమన్నాడు, అయ్యా ఆళ్ళు కనుక నశింపజేస్తే నా పేరు కూడా కనిపించి పేరు కూడా కనిపించి ప్రభు దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త గమనించిన ప్రేమ దేవుడు. నాలుగోగా ప్రభు కోసం మోషే ఏం చేశాడు, ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి సార్, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం చూడండి సార్. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. నా సేవకుడైన మోషే అట్టివాడుగా అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. మోషే అంట ప్రభు ఇల్లంతటిలో ఎలా ఉన్నాడంట, చెప్పాలందరూ పడు, చెప్పాలందరూ ఎలా ఉన్నాడు, చెప్పండి. ప్రభు ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడంట, నమ్మకంగా ఉన్నాడు. ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతాం మాట. ప్రియ దేవుడు బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ యొక్క 12వ అధ్యాయము 7వ వచనంలో చాలా గొప్పగా అంటాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మోషే దేవుని ఇల్లంతటిలో ఉన్నాడా? ఏమంత నమ్మకం అంటే చాలా జాగ్రత్తగా గమనించగలిగితే నిర్మాణము 40 అధ్యాయము 10వ వచనంలో 16వ వచనం చూడగలిగితే తీయకు చెప్తున్నాను, దేవుని ఆజ్ఞలన్నీ కూడా విధేయతతో స్వీకరించను. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞలను ఎలా స్వీకరించారు, విధేయతతో స్వీకరించారు. ప్రియ దేవుని పిల్లలు, అదే నిర్మాణము 32వ అధ్యాయము 10 నుంచి 14 వరకు కూడా చూడగలిగితే స్వార్థం లేనటువంటి పరిచర్య చేశాడు. ఏం చేశాడండి, స్వార్థం. ఇందాక కూడా జ్ఞాపకం చేశారు కదా, స్వార్థపడు అయితే కొత్త జనాంగాన్ని ఇచ్చాడు ఆయన. వీళ్ళ మాట ఇంట్లో నాశనం చేసే అని అడగాడు. అది నాయకత్వం అనిపించుకోలేదు మోషే జీవితంలో. స్వార్థం లేకుండా ప్రభానే వారి కోసం ఉన్నాడయ్యా, వారి కోసం వారు పెడుతున్నాడయ్యా. ఈరోజు చాలా మంది స్వార్థపరులు అయిపోయారు, అవునే కదా. ప్రతి ఒక్కరు స్వార్థమే. ప్రియ దేవుని పిల్లలారా, నేను నవ్వుకోవడం బాగుంటుంది తెలియదు కానీ ఒక భార్య భర్త ఇంటికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత భోజనం చేస్తాను కదని చెప్పి ప్రార్థన చేయడం కానీ బయట కూర్చున్నాను, హాల్లో కూర్చొని లోపల భోజనం చేస్తాను, వంటగల్లో భోజనం చేస్తాను. ఇద్దరు భోజనం చేస్తాను, మాట్లాడుకున్నాం. అలా ఆడంటారు, ఈ మొక్క ఆడంటారు కదా, కష్టపడి వచ్చినందుకు ముఖ్యం ఎవరు అట్లా ఆడంటారు. నాకు తెలియదు ముక్క మాత్రం నాదే అంటుంది. దేవునికి స్తోత్రం కలిగింది. చాలా గమనించాను. అంటే చిన్న విషయంలో కూడా భార్య భర్తల మధ్య ఏముంది, స్వార్థం ఉంది. అంటే సందర్భం ఏమో వాళ్ళిద్దరూ ప్రేమ కలిగి జీవించలేదు మనకు తెలియదు, కానీ చెప్తున్న సందర్భాలు మాత్రం ప్రతి విషయంలో కూడా మనిషికి ఏముంటుంది, స్వార్థం ఉంటుంది. మన మానవులు మన ప్రతి విషయంలో స్వార్థం ఉంటుంది. దేవుని బిడ్డలారా, కానీ మోషే పరిచర్య విషయంలో చూస్తే అది ఏ మాత్రం కూడా ఏమవలేదు, స్వార్థపడలేదు. పరిచర్య విషయంలో స్వార్థపడలేదు. నిష్ప్రయోజనం ఆలోచన చేసి అందరూ వచ్చారు. ఎవరు ఏంటి తీసుకొచ్చావు, ఆకలి అవుతుందయ్యా, ఏంటి ఇదో బతికినా అక్కడ బానిసగా బతకడమేనయ్యూ, ఇక్కడ ఆకలితో బతకడం కన్నా అన్నప్పుడు ఎంత బాధేస్తుందో మోషే ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మాట్లాడుకుంటాను. పిల్లలు వచ్చాయి. అది ఎనుకు ప్రభు అంటే మన్నాకు కూర్చున్నప్పుడు జ్ఞానం కలుగుతా పెద్ద పెద్ద పల్లెలు మోసుకొచ్చేసారు. మోసుకొచ్చేసి ఇవి అన్నం అనేది దొరుకుతుంది లేదో అని ఆశిస్తున్నారన్నమాట. టైం మోసేసుకుంటారు. రమ్యమైనటువంటి మన్న, మధురమైనటువంటి మన్న, చాలా టేస్టీ ఫుడ్ పైన ప్లేట్లో అది తీసారట. అదంతా ఉండిపోయింది. స్వార్థంతో దాచుకున్నారు. ప్రభు దగ్గర విశ్వాసంతో అడిగాడు మోషే, ప్రభా నా పిల్లలు ఆకలిగా ఉన్నారయ్యా, నా ప్రజలు ఆకలిగా ఉన్నారయ్యా. ప్రభు ఆకాశం నుంచి మనం ఏం చేశాడు, చెప్పులు లేవయ్యా, చెప్పులు ఇచ్చాడు. విశ్వాసం లేని పరిచయం చేశారు కాబట్టి మోషేను దేవుడు ఏమన్నా తెలుసా,
నమ్మకస్తుడు అనిపించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. సంఖ్యాకాలం 12:3 చూడగలిగితే గొప్ప సాత్వికము ఓర్పు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే గొప్ప సాత్వికము ఓర్పు కలిగినటువంటి చాలా సాత్వికంతో ఓర్పుతో ఓర్చుకున్నాడు ప్రతి విషయాన్ని. ఐగుప్తీయులు ఎన్నోసార్లు ఎన్నో మాట్లాడినా అలా ఓర్పుతో ఓర్చుకుని అలా నిలిచిపోయిన ప్రభు కోసం కానీ ఏ మాత్రం కూడా వాళ్ళు దూషించి మాట అనలేదు. దేవునికి స్తోత్రం. తన ఓర్పును బట్టి ఎన్నకన్నాను కదా, మోషేకి దొరికిన మార్గాలు కూడా చాలా మంచోడు. వీళ్ళు దేవుడు పెట్టారా ఒక సమయంలో జరిగిన విషయం ఏంటంటే చాలా జనం అయిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపిస్తున్నాడు. ఈ నడిపించడంలో రోజుకు ఒక 15 పంచాయతీలు వచ్చేసి ఇగో నా భార్య నన్ను ఎలా ఉంది, నా కొడుకు నన్ను ఎలా చూస్తున్నాడు, నా కూతురు ఎలా ఉంది, ఇటువంటి పంచాయతీలు వచ్చేసి అందరికీ న్యాయం చెప్పబోయేవాడు. ఒకరే రోజుకు 10 మంది కూర్చోగలరు. వాళ్ళు వస్తే ఎక్కడ కూర్చుంటాడు చెప్పండి, ఎక్కడ కూర్చుంటాడు, ఎక్కడ అవుతుంది, చాలా బిజీ అయిపోయాడు. నడిపించడం తక్కువనే పంచాయతీ తీర్పులు తెచ్చి ఎక్కువైపోయింది. అటువంటి సందర్భంలో మా అందరికి సాధించేది అయ్యా, నువ్వు 100 మందికి చెప్పి ఒక నాయకుడు నియమించు. ఏదన్నా సెటిల్మెంట్ ఉంటే వాళ్ళు చూసుకుంటున్నావు, వాళ్ళు సెటిల్ చేయలేకపోతే అప్పుడు నీ దగ్గర పడతాయి, వాళ్ళు సెటిల్ చేయలేకపోతే అప్పుడు నీ దగ్గర పడతాయి. అంత మంచి మనసు కలిగేవాడు. ఈ ఆలోచన నాకు తప్పలేదు. వెంటనే మోసే మా అన్నగారు చెప్పిన ఏం చేశాడు, అలా నియమించాడు. దేవుడికి స్తోత్రం కదా. ఇంకెంత గొప్పడో తెలుసా మోసే మా అన్నగారు ఇద్దరు ఒకసారి చెప్పారు కదా. మీరు దేవుడికి వెళ్తారా, విద్యార్థుల్లో ఉన్నటువంటి యాజకుడు అంటే అన్ని శిక్షంలో ఉన్నటువంటి యాజకుడు, ప్రభువుని ఎరగనటువంటి వాడు, ప్రభువుని సేవించినటువంటి వాడు వచ్చి అంటున్నాడట, అయ్యా మీరంతైనా ప్రభువుకి స్తుతి చెల్లించాలి, ఎందుకంటే ఆయన ఎర్ర సముద్రంలో దాటించిన వాడు. దేవుడికి స్తోత్రం కలుగుని అంటారు. ఇద్దరు ఏం చేశారంటే అందరూ ప్రోత్సహించి పెద్ద విందు ఏర్పాటు చేశారు. ఏం చేశారు? పెద్ద విందు ఏర్పాటు చేశాడు. అందరూ కలిసి ప్రభువుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, రండి భోజనం చేద్దాం. ప్రభు చేసిన కారణం తెలుసా? మోషే ఇద్దరు చూసిందే తెలుసా? సాత్వికము ఓర్పు. ప్రభు దగ్గర మనం ఎలా ఉందో తెలుసా? ఓర్పు కలిగి జీవించాలి, సాత్వికము కలిగి జీవించాలి, తగ్గింపు జీవితం కలిగి జీవించాలి. కొంతమందికి నోరు పొడిగి ఎక్కువ, కొంతమందికి ఏం పొడిగి ఎక్కువ, నోరు పొడిగి ఎక్కువ. ప్రేమ దేవుకుంటారా ఎటువంటి చదువు చెప్తుందంటే చూడలే పెట్టపోతూ ఉంటుందంట, దాని కోపమంతా ఎలా ఉంటుందంట, చాలా గంభీరంగా ఉంటుందంట. అలాగే కొంతమందికి చూడటానికి అమాయకులు కనిపిస్తారు, ఏది రేపు కనిపిస్తారు. టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను, ఇప్పుడు ఏంటో నాకు ఏం చేస్తానమాట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అటువంటి మనస్తత్వం అనేది సాత్వికం, తగ్గింపు జీవితం కలిగి ఓర్పు కలిగి ఉండబడాలి. ఇంకెందుకు మోషే ప్రభు దృష్టిలో నమ్మకమైన అయిపోయాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలకు దేవునికి మంచి ఎలా పనిచేశాడంటే మంచి వ్యక్తిగా. ఎంత ఖచ్చితంగా అంటే మోషే ఒక మాట ప్రభు చెప్పాడంటే మోషేకు అదే మాట పట్టుకెళ్ళి ఎవరు చెప్పేవాడు? ప్రజలకి తన సొంత మాట ఎవరు వేసేవాడు? దేవుడు ఎన్నాళ్ళు ఇచ్చాడు మోషేకు చెప్పండి. మోషేకి ఎన్నాళ్ళు ఇచ్చాడు? తన సొంతంగా ఒక నాలుగు వేసి ఇంకో దేవుడు నన్ను మొక్కమన్నాడు, నాకు సింహాసనం ఏమన్నాడు, సంవత్సరంలో సరిపట్టి రమ్మన్నాడు, పట్టొస్తాను రమ్మన్నాడు, ఇటువంటి ఏం చెప్పాడా? చెప్పండి. దేవుడు ఇచ్చిన పదార్థాలకు లోబడమన్నాడు. దేవుడికి స్తోత్రంగా. ప్రియ దేవుడు 5వదిగా దేవుని ముఖాముఖిగా దర్శించుకున్న వ్యక్తి. దేవుడికి స్తోత్రం. 5వదిగా మోషేకి మాత్రం దగ్గర అనేక మార్లు దేవుడికి ముఖాముఖిగా దర్శించాడు, ముఖాముఖిగా మాట్లాడాడు, నేరుగా సూటిగా మాట్లాడాడు, కష్టం వచ్చినప్పుడు నేరుగా మాట్లాడాడు, దేవుడు ఇచ్చినప్పుడు నేరుగా మాట్లాడాడు. ప్రతి విషయంలో దేవుని దర్శనము కలిగినటువంటి. అందుకే ప్రభు అన్నాడు, మోషే నా ఇల్లంతలో నమ్మకస్తుడు. ప్రభు దగ్గర నమ్మకత్వం పొందుతాడు. తెలుసా? ఎవరి దగ్గర నమ్మకత్వం పొందుకోకపోయినా ప్రభు భక్తి విషయంలో నమ్మకత్వం పొందుకోవాలి, ప్రార్థన జీవితంలో నమ్మకత్వం పొందుకోవాలి, బైబిల్ చదివే విషయంలో నమ్మకత్వం పొందుకోవాలి, ప్రభు సేవ చేసేటప్పుడు నమ్మకత్వం పొందుకోవాలి. చాలా కష్టం ప్రభు దగ్గర నమ్మకత్వం పొందుకోవడం అంటే. మనిషి అనుకోవడం ఏంటి? నమ్మకత్వం ఇట్టే అట్ట వచ్చేసింది. మనిషి దగ్గర మోసం చేసి నమ్మకత్వం పొందుకోవచ్చు, కానీ నీ మోసాలకి ప్రభు పడదు కదా, నీ మోసాలకి ప్రభు తాళవచ్చుడు కదా. ప్రభు దగ్గర నమ్మకత్వం పొందుకోవాలి. మనుషుల దగ్గర నమ్మకత్వం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆయన ఎంతైనా నమ్మకం కదా. మనం నమ్మదైన వారు కాదేమో కానీ నా ప్రభు ఎంతైనా నమ్మదైన వారు. ప్రియ దేవుడు అడవిలో సింహం పిల్లలైన ఆకలి ఉంటాయేమో కానీ ఆయన ఆశ్రయించిన వారికి, ఆయన నమ్మిన వారికి ఏ వెలుగులు చేయక మానడు. దేవుడికి స్తోత్రం. నమ్మకత్వం
ప్రభు దగ్గర తిప్పుకోవాలి, నమ్మకంగా జీవించాలి ప్రభు దగ్గర. వీళ్ళు దేవుడు పెట్టారా మోషేకు ఉన్నటువంటి ఆ 5 కారణాలను బట్టి ప్రభు ఎవరు పిలుస్తున్నారంటే మోషేను నమ్మకస్తుడు. వీళ్ళు చివరికి వస్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మోషేలో మనం ఇప్పటికి ఎన్ని గుణాలు చూస్తాం? 4 గుణాలను బట్టి ప్రభు దగ్గర మోషే ఎలా ఉంచబడ్డాడంట? ప్రభు గొప్ప కార్యాలు చేసి మనకు ఉంచబడ్డాడంట. మొదటి ఏంటంటే చెప్పండి, మన ప్రభు దగ్గర నిందను గొప్పగా ఎంచుకున్నాడు. ప్రభు విషయంలో ఎలా ఎంచుకున్నాడు? గొప్పగా ఎంచుకున్నాడు. దేవుడు పిలుపు ఏం చేశాడు? లోబడ్డాడు. ప్రేమ దేవుడు ప్రజల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రేమ దేవుడు బిడ్డలారా తన యొక్క ప్రభు యొక్క ఇంట్లో ఎలా ఉన్నాడు? నమ్మకస్తులుగా ఉన్నాడు. ఇది మనం ఎలా ఉన్నదో తెలుసా? మన జీవితంలో దేవుడి కొరకు సజీవ యాగములు మనం సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రాలు. చూడండి, రాసిన మాట్లాడుతుందండి, మిమ్మల్ని మీరు సజీవ యాగములుగా ఎవరు సమర్పించుకోవాలంట? ప్రభువుకి సమర్పించుకోవాలి. చాలా మంది ఏంటంటే ఇలా అనుకుంటారండి, ఈ దేవుడికి కార్యం చేశారు కదా, ఒక 100 ఇస్తాను, ఒక 500 ఇస్తాను, లేదా లక్షాధికారి కదా, 1,00,000 రూపాయలు ఇస్తాను. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా? వీరు కలిగినటువంటి హృదయం నాకు ఇష్టమైనటువంటి బలి యాగము అంటున్నాడు. మొదట నిన్ను నీవుగా ప్రభువుకి సమర్పించుకోవాలి. ప్రభా, నా దగ్గర ఏమీ లేదు నాయన, నేను కట్టిన పేద వస్తుంది, అన్నీ ఉన్నా కానీ నీ దృష్టిలో నేను పేదవాడే, నన్ను నేను సమర్పించుకుంటున్నాను నాయన, నన్ను నీకు అప్పచెప్పుకుంటున్నాను. నన్ను వాళ్ళతో ఏ విధంగా వాడుకుంటూ పరిచర్యలో, ఏ విధంగా ఉపయోగించుకుంటూ పరిచర్యలో, ఏ విధంగా నేను ఉపయోగపడగలను అని నువ్వు సమర్పించుకున్నప్పుడు ప్రభు జీవితంలో నీకు ఒక నిలబడతావు. దేవునికి స్తోత్రం. మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, చాలా జ్ఞాపకం. యోసేపు మనందరికీ తెలుసు, అవునే కదా? అందరూ విడిచిపెట్టేసినారు, తన ప్రభుని విడిచిపెట్టారు. ప్రభు కొరకు తన జీవితం తను సమర్పణ చేసుకున్నాడు. ప్రేమ దేవుడు అన్నలకు అవసరం లేదండి, అన్నగారికి అవసరం లేదు. తండ్రి దగ్గర ఏదో తప్పుపోయిన కుమారుడు ఉండిపోయాడు, చనిపోయిన కుమారుడు ఉండిపోయాడు, ప్రేమ పొందుకోలేదు. ప్రేమ దేవుడు బిడ్డలారా అమ్మివేయబడ్డాడు, కొనుక్కున్నవాడు వారు అమ్మేశాడు, అక్కడ ఎవరు నిందించబడ్డాడు, న్యాయం వేయబడ్డాడు. ఎంత గొప్ప శిక్ష! ప్రేమ దేవుడు ఒక జైలుకేమో ఖైదీగా కనిపించాడు యోసేపు. అలా కనిపించినా కానీ నా ప్రభువుకి మాత్రం ప్రధానమంత్రిగా కనిపించాడు. దేవునికి స్తోత్రం. కారణం తెలుసా? తను తాను ప్రభువుకి సమర్పించుకున్నాడు. ఎక్కడ కూడా ప్రభువుకి సమర్పించుకున్నాడు కాబట్టి ఎక్కడ కూడా తన జీవితంలో పాపం చేయలేదు. అవకాశాలు వచ్చినా కానీ ఏమాత్రం కూడా తప్పు చేయలేదు. చాలా జాగ్రత్తగా ఉంచండి. మనకి మనము ఏం చేయాలంట? ప్రభువుకి సమర్పించుకునే. తర్వాత దేవుడి పిలుపు మనం కూడా ఏం చూపించాలి? వీరేం చూపించాలి. దేవుడిని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘంలో జన్మించాడు. సంఘంలో వ్యక్తిగా ఉన్నాం, ప్రభు మాట వినేవారిగా ఉన్నాం, దేవుడు వాక్యాన్ని ఆలకించేవారిగా ఉన్నాం, వాక్యాన్ని బట్టి నడుచుకునే వారిగా ఉన్నాం, వాక్యాన్ని బట్టి అనుసరించే వారిగా ఉన్నాం. దేవుడు పిలుపు మనం ఏమైనా విధేయత కలిగి నడుచుకోవాలి. తర్వాత నమ్మకమైన వారిగా ఉన్నాం. ప్రభు ఎదుగుదల ఉన్నది, ప్రభు ఎదుగుదల ఉన్నది, ఎంతో బదులుగా ఉన్నారు, అంటే కొడుకులు వారిగా ఉన్నారు. ప్రభు ఎదుట నమ్మకం కలిగి జీవించాలి. ప్రభు దగ్గర నమ్మకం కలిగి ఉంటే ప్రభు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు మన పట్ల అనేకమైనటువంటి మేలు చేస్తాడు. నమ్మకం కలిగి అంటున్నాడు, ఇది చాలా నమ్మకం, ఇది 2 ఇచ్చేద్దాం, ఇది 3 ఇచ్చేద్దాం, 4 ఇచ్చేద్దాం. ఏమంటాడు తెలుసా? చూడండి, ఆ మత్తయి సువార్త 25 కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా, దేవునికి స్తోత్రం కలుగుగా, నేను అనేక పట్టణం మీద అధికారిగా ఉంచుతున్నాను. దేవునికి స్తోత్రం. నమ్మకం కలిగి ఉంటే చూడండి, ఒక మాట దగ్గర నమ్మకం పని చేసుకుంటాడు, ఏం చేస్తాడు? జీతం వేసుకో, అవును కదా? ఇంకా నమ్మకం పని చేసుకుంటాడు, ఏం చేస్తాడు? మంచి పొజిషన్ ఇస్తాడు, హోదా ఇస్తాడు, అలాగే ఇస్తాడు. కాబట్టి మంచి నమ్మకం ఏం చేసుకోవడం సంపద. ఒక మాట దగ్గర ఎటువంటి అంటే పరలోక రాజ్యం మీకు ఎంత మేలు నమ్మకం ఉంటుంది. దేవునికి స్తోత్రం. చివరికి ప్రేమ ఇతరుల కొరకు మధ్య మన ప్రార్థించే వారిగా ఉండాలి. ఇతరుల కొరకు మనం ఏం చేయాలి? ఎవరైనా అతిథులు ఉంటారు, ప్రార్థన రాదు, ప్రభువు నమ్ముకోవడం రాదు, ప్రభువుని సేవించడం రాదు, నువ్వు వాళ్ళకి మధ్య వ్యక్తులు రాదు. ప్రభా, వీరు కలుపునే మాట్లాడుతున్నా, నా కుటుంబం తరపునే మాట్లాడుతున్నా, నా కొడుకు తరపునే మాట్లాడుతున్నా, నా తల్లిదండ్రుల తరపునే మాట్లాడుతున్నా. నాకు తెలిసిన ఆయన ప్రార్థనలా చేసుకోవాలి, నాకు తెలిసిన ఆయన ప్రార్థన చేస్తే నువ్వు ఎటువంటి కార్యం చేస్తావు, నాకు తెలిసిన ఆయన నువ్వు ఎటు మేలు చేస్తావు అని ప్రార్థన చేస్తాను. నాయన ఇప్పుడు నేను మళ్ళా ప్రార్థన చేస్తాను, మంచి వ్యక్తిగా నిలబడుతున్నాను, ఈలో కొరకు నేను మొదలుపెడుతున్నాను. అటువంటి మొదలు ఏం చేయాలి? మొదలుపెట్టేవాడు దేవునికి స్తోత్రం. విషయాలు మొదలుపెట్టాడు, తన ప్రజలతో మొదలుపెట్టాడు. ఈరోజు మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇట్టి విధంగా ఉంటే ఎవరైనా వాళ్ళు ఆపుతారు, ఎవరైనా వాళ్ళు చేస్తున్నారు ఆపుతారు. మోషే ప్రభు కోసం నిలబడ్డాడు.
మోషే జీవితం అంతా కూడా ఎలా అయిపోయిందంటే నమ్మకం లేని జీవితం ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను మోషే నమ్మకం లేదు. ఈరోజు ప్రభు మన కోసం సాక్ష్యం, ప్రభు మన కోసం చెప్పలేదు. కాబట్టి ప్రియులు విన్న వాక్యాన్ని బట్టి దేశంలో ప్రభు దగ్గర మాట్లాడుతారు. ప్రభా మోషేలా నేను నమ్మకమైన ఉన్నాను. అయ్యా మోషేలా నేను ఇదిగో అనేక మంది కోసం ప్రార్థించేవాడు. ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు ప్రభుత్వం మాట్లాడాల్సి వస్తుంది. అయ్యా నేను మోషేలా ఉన్నాను. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా స్వరపెట్టి ప్రతి ఒక్కరు కూడా మోషే ఎలాగైతే దగ్గర నమ్మకం ఉన్నాడు అలానే నమ్మకం ఉన్నాడు. అడుగుతాం దేవుడు సార్ మౌనం ఉన్నట్టు పడుకున్నాడు. నేను దేవుడు ఆయన మాట ఇచ్చినప్పుడు నువ్వు సరైన భక్తి చేయగలిగితే, సరైన భక్తి జీవితంలో బ్రతకగలిగితే ఆయన గొప్ప కార్యాలు నువ్వు చూడగలవు. మోషే చూశాడు గొప్ప కార్యాలు, మోషే చూశాడు గొప్ప 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 మేలు చూశాడు. మోషే ఎర్ర సముద్రం విడిపోవడం మోషే ద్వారా జరిగింది. మానవుడి మధురంగా మారడం మోషే ద్వారా జరిగింది. తన నమ్మినటువంటి ప్రజలను సురక్షితంగా కానాను దేశంలో నడిపించడం మోషే ద్వారా జరిగింది. కారణం ఇవన్నీ మన ప్రభు కోసం చేస్తాం. ప్రభు కొరకనే బతుకుతున్నాడు అన్నట్టుగా మోషే బతికాడు, అన్నట్టుగా మోషే ఉన్నాడు. ఈరోజు నువ్వు నీ బ్రతికే అవ్వ, నువ్వు ప్రభు కోసం ఏం చేస్తావు? ఆయన మాటిస్తే తప్ప, ఆయన ఆశ్రమిస్తే కాపుదల కూడా ఎవరు ఉన్నారు? ఆయన మేలు చేస్తే ఆ మేలు అడ్డుకోగలిగే ఎవరైనా ఉన్నారు? కేవలం నీ వరకు సహాయం ప్రభు దగ్గర కార్యాలు చూడడానికి నిలువలు కలిగి ఉంటుంది. నీవు మాట ఇచ్చి నీ తోడు ప్రమాణం చేసిన నీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా. నీవు మాట ఇచ్చి నీ తోడు ప్రమాణం చేసిన నీకంటే గొప్పవారు. మోషేకి ప్రమాణం చేశాడు, నీవు మోషేని నిలబడ్డాడు. నీవు ఆశీర్వదిస్తే ఆపదల వారెవరున్నారయ్యా. నీవు ఆశీర్వదిస్తే ఎవరున్నారయ్యా. రాజుల సైతం చిన్నవారేగా, అధికారులైన అల్పులే. మోషే దగ్గర పరరాజు నిలబడలేకపోయాడు. రాజుల సైతం చిన్నవారేగా, అధికారులైన అల్పులే కదా. చెప్తామందరూ యేసయ్యా మా రాజా, యేసయ్యా యజమానుడా, యేసయ్యా మహారాజా, యేసయ్యా యజమానుడా. నీ సన్నిధే నాకు తోడుగా, విశ్రాంతిని కలుగ చేయగా. మాట ఇచ్చిన వాడవు, నమ్మదగిన వాడవు. చెప్తామా? మాట ఇచ్చిన వాడవు, నమ్మదగిన వాడవు. మా కార్యములన్నీ సఫలం చేస్తావు. చెప్తాము, మా కార్యములన్నీ సఫలం చేస్తావు. చెప్తాము కలిసి, యేసయ్యా మా రాజా, యేసయ్యా
యజమానుడా యేసయ్యా మా రాజా యేసయ్యా యజమానుడా. ప్రార్థన చేస్తూ పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవుని వందనాలు. ఏ గొప్ప దేవుడు ప్రభు, ఆశ్చర్యకార్యం చేయగలిగాడు. మోషే జీవితంలో నిలబెట్టుకుని ఒక కార్యం చేస్తాం. ఆయన మోషే నీళ్ళందరూ నాకు కష్టం చేస్తాడు. ఎన్నో ఆటంకులు మోషేకి వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. మీతో చెప్పుకున్నాడు. అందుకే మోషే పక్షాలను నిలబడ్డాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నిబిడతలో దేవుడు నేను చెప్పగలిగాను. నేను ఉన్నవాడు అనువాడని చెప్పగలిగాను. ధైర్యంగా మోషేకు ధైర్యం ఇచ్చి ఆయన ఇదిగో పరమ రాజు ఎదుట తనకు ఉన్నటువంటి బానిసలైనటువంటి ఆయన ఇశ్రాయేలును వెలుపలికి తెచ్చుకునేటువంటి గొప్ప తెలివి, జ్ఞానము, శక్తి, ధైర్యమును మోషేకి ఇచ్చాడు. ఈరోజు మోషే నీ కొరకు ఏదో చేయాలి. నా జీవితంలో ఏదైనా నీ కొరకు నేను చేయగలను. నీ పక్షాన్ని మేము నిలబడాలి. అటు కృప మాకు అనుగ్రహించు. నా జీవితంలో శ్రమ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఏమున్నా నిత్యం నిన్ను ఆరాధించదుము కాక, నిత్యం నిన్నే వేడుకుందుము కాక. మా జీవిత కాలమంతా మోషే వలె ఎదుట నమ్మకముగా ఈ జీవితము కాక. అటు కృప దయచేయి, అటు కృప దయచేయి. నాకు ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి జీవితంలో నడుచుకోవడానికి సహాయం చేయండి. శ్రేయస్సునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.